56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి స్తోత్రం. ఈ మాట చేత ప్రభు మనలందరినీ ఆదరించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 56వ కీర్తనని ఆదరణ కీర్తన అంటారు. ఎప్పుడన్నా భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఈ కీర్తన భాగాన్ని చదువుకుంటా ఉంటే దేవుడు ఒక అద్భుతమైన ధైర్యాన్ని మనలో నింపుతాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు నువ్వు చదువుకుంటే అన్నిసార్లు. చాలా మంది మా దగ్గరకు వచ్చి, అయ్యారు ఏంటో గుండంతా దడదడగా ఉంటుందండి, చాలా భయంగా అనిపిస్తా ఉందండి, వేదన మమ్మల్ని కమ్ముకుని మరి బలహీనపరుస్తున్నట్టుగా ఉందండి అని అంటే, మేమేం చెప్తామంటే వాక్యమైనటువంటి దేవుడిని మీరు చదవండి. చదివితే అప్పుడు ఈ 56వ కీర్తన చదవండి. దేవుడు మిమ్ములను ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడమ్మా అని చెప్తాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా చదివినప్పుడు ఆదరణ, ఓదార్పు, నెమ్మది మనకు కలిగిస్తాడు. ఈ 56వ కీర్తన భాగాన్ని రాసినటువంటి భక్తుడు ఒక మాటను మాట్లాడుతున్నాడు. అదేమిటి అంటే, సంచారములు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో దాచి ఉంచావు. అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు అంటే ఒక అతను ఏమని చెప్పాడంటే, దైవజనుడు, హృదయములో రేగేటటువంటి ఆ సంఘర్షలన్నిటికీ గుర్తే కన్నీళ్లు అని చెప్పాడు. అంటే నీ హృదయంలో బాధ ఉందనుకో, నీ హృదయంలో వేదన ఉందనుకో, ఆ విషయం ఎలాగో బయటపడుతుందంటే నీవు కార్చేటటువంటి. కొంతమంది కొన్ని సందర్భాల్లో ఉత్తినే కన్నీరు గారుస్తారు. ముంబైలో ఒక టీం ఉందంట. ఆ టీము ఎవరైనా చనిపోతే అక్కడికి ఫోన్ చేసి పిలుస్తారంట. బాబు ఏడ్చే టీము రావాలి అని. వారు మరి ఆ యొక్క వ్యాన్ వేసుకుని వచ్చేస్తారంట, ఒక 10 మంది లోపు. ఆ వ్యాన్ లో దిగుతూ ఉండగానే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ తెచ్చేసుకుని, ఇక మరి కళ్ళలో ఏమో రాసుకుంటారో ఏంటో మనకు తెలియదు, కానీ ఇక పూర్ణ ఏడ్ చేసేటటువంటి వారుగా ఉంటారు. అక్కడ రావడం, ఆ శవం దగ్గర ఏడవడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దుఃఖంతో నింపేయడం, మళ్ళా ఇక కార్యక్రమం అంతా అవగానే పేమెంట్ తీసుకుని జేబులు పెట్టుకుని పదం అన్నట్టుగా వెళ్ళిపోతా ఉంటారంట. అది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని బిడ్డలుగా మనము కార్చే కన్నీటికి దేవుడు ఒక బాటిల్ ఉందంట, ఆయన దగ్గర బుద్ధి ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బుద్ధిలో దేవుడు ఆ కన్నీటిని స్టోర్ చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆయన వృధాగా ఉంచుకోకుండా ఆ బొట్టంతటిని బాటిల్లో ఉంచి, తర్వాత నువ్వు ఏ సందర్భంలో దుఃఖపడుతున్నావో అదంతా కూడా ఆయన దగ్గర ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకములో అక్కడ రాయబడిన మాట ఏంటంటే కవిలలో అని రాయబడింది. కింద ఫుట్నోట్లో ఏమని ఉందంటే పుస్తకం. అంటే నువ్వు ఏ సందర్భంలో బాధపడుతున్నావో, ఏ సందర్భంలో నలిగిపోతున్నావో, ఏ సందర్భంలో నీవు దుఃఖపడుతున్నావో, ఆ సందర్భాన్ని అంతటిని కూడా దేవుని జీవ గ్రంథములో దేవుడు రాస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రీసెంట్ గా మరి అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ యొక్క బైడెన్
అనేటటువంటి ప్రెసిడెంట్ గారు, ఆయన పేరు జోసెఫ్ బైడెన్, ఆయన కూడా దుఃఖపడ్డాడు. ఆయన యవన కాలంలో ఉన్న కొడుకు చచ్చిపోయాడంట. ఆ యొక్క ప్రధానమంత్రి అవగానే అందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి దగ్గర మోకరించి యవన కాలంలో ప్రమాదంలో జరిగిపోయిన ఆ చనిపోయిన ఆ యొక్క కుమారుని దగ్గర కన్నీరు గార్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నావో, ఏ విషయంలో మరి ఆదరణ లేకోకుండా ఉన్నావో, ఏ పరిస్థితి నీ హృదయమును కలవరపరుస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమిటి అంటే, నీవు కార్చే ప్రతి కన్నీటిని ఆయన బుట్టిలో దాచి ఉంచుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఎక్కువగా మాట్లాడాలని ఆశపడలేదు, కానీ రఫ్గా కొన్ని విషయాలు మీకు చెప్పి మరి నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని కూడా నేను ముందు ఉంచి దైవజనులకు సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. యాకోబు కన్నీరు గార్చాడు. ఒంటరిగా ఉన్న సందర్భాలలో కన్నీరు గార్చాడు. ఎలా కన్నీరు గార్చాడంటే, మగసిరి గలవాడై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏంటంటే కన్నీరు గార్చడం ఏంటంటే అని అంటారు ఈ లోకం. సామెత ఏంటంటే, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడవారిని నమ్మకూడదు అంటారు ఈ సమాజం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మరి యాకోబు మగసిరి గలవాడై కన్నీరు గార్చాడు. ఒకసారి ఆ వచ్చిన చూద్దామా? దయచేసి చూడండి. మరి హోషియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. హోషియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదువున్నాను. అతడు పోరాడి జయమందుని 3వ వచనంలో చదవనా? కన్నీరు విడిచి అతని బతిమాలిని. 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందాడు. కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సైన్యములకు అధిపతి అయిన యెహోవాని జ్ఞాపకార్థన. ఓ దేవునికి స్తోత్రం. అతడు కన్నీరు విడిచి బ్రతిమాలుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు ఒంటరిగా ఆ యొక్క స్థలములో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, బ్రతిమాలుకున్నాడు. దేవుడు అప్పటి నుంచి అతని జీవితాన్ని ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోసగాడిగా ఉన్న యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలోనికి మీరు వచ్చినారు కనుక, ఈ 90 దినాలు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు కనుక, ఈ 90 దినాలలో మీరు కార్చే ప్రార్థన చేసే ప్రతి సందర్భానికి దేవుడు ఒక అద్భుతమైన సమాధానమిచ్చునుగాక. యాకోబుకి ఆస్తుంది, అంతస్తుంది, అప్పటికే చాలా దేవుడు దీవించాడు. అయినా తన భార్యలను, ఆ పనివారిని, ఆస్తిని అంతటిని వదిలిపెట్టి తన అన్న చంపుతాడేమో అన్నటువంటి భయంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు
యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడ్డవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చరిత్ర ఈ 90 దినాలకు ముందు ఎలా ఉందో నాకు తెలియదు. 90 దినాల తర్వాత దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు, నీ కన్నీటి ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది కన్నీటి ప్రార్థన చేశారు. వారిలో యాకోబు మొదటి వాడైతే, తర్వాత నేను మరి బైబిల్ చదువుతున్నప్పుడు నాకు కనబడిన వ్యక్తి హోషియా అనేటటువంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క హిజ్కియా అనేటటువంటి రాజు కూడా దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా జవాబునిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోదువు. ఇక 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా అనేటటువంటి రాజు ఉన్నాడు. ఈ హిజ్కియా రాజు దేవుని యొక్క ప్రేరేపణను బట్టి పరిపాలన చేస్తా ఉన్నాడు. చేస్తూ ఉన్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక రోజున ఉజ్జియా అనే దైవజనుడు వచ్చాడు. ఎవరండి? నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. అయ్యా మీరు కూడా. ఉజ్జియా అనే దైవజనుడు వచ్చాడు. వచ్చి హిజ్కియా దగ్గర అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, బాబు నీవు మరికొన్ని రోజుల్లో చచ్చిపోతావు, కాబట్టి నీవు నీ కుటుంబము చక్కబెట్టుకో, ఏదైనా లోటుపాటు ఉంటే ఇప్పుడే నువ్వు సరి తీసేసుకో, నువ్వు చనిపోతున్నావు అని చెప్పాడు. వెంటనే హిజ్కియా రాజుకి ఏం అర్థం కాల. అయ్యో ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, నేను చనిపోతానంట. ఇప్పుడు మనం కానీ చనిపోతామని మనకు తెలిస్తే ఎలా ఉంటుంది? అదొక భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి 2020వ సంవత్సరంలో నా జీవితంలో ఒక మరణకరమైనటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. ఎలాంటి మరణకరమైన పరిస్థితి అంటే, ఆగస్టు 9వ తారీఖున మరి నా యొక్క ఆత్మీయ తండ్రి గారు జగ్గైపేటలో ఉంటారు. వారు దైవజనుడు పేరు ఎస్ఆర్ అబ్రహం గారు, అక్క పేరు రాజకుమారి గారు. వారి దగ్గరే నా యొక్క సేవ ఆరంభం జరిగింది. నేను వారి దగ్గరికి తెల్లగాయితీగా వెళ్ళాను. అక్కడ పరిచర్య చేశాను. 1 సంవత్సరం పాటు వారి దగ్గర నుండి నేను పరిచర్య చేశాను. జరిగిన సందర్భం ఏమిటంటే, ఆ ఆగస్టు 9వ తారీఖున ఆదివారం తెల్లవారుజామున వారిద్దరు కూడా విజయవాడలో ఉన్నటువంటి రమేష్ గారి హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కూడా దైవజనుడు దైవజనురాలు ఇద్దరు కూడా కాలిపోయి చనిపోయారు. వారు ఒక 5-6 వేల మంది సంఘాన్ని కలిగి ఉన్నారు. ఒక 15 కోట్లు పెట్టి అంతకు ముందే ఒక మంచి డూప్లెక్స్ మందిరాన్ని కట్టారు. మరి వారిద్దరు కూడా కరోనాకి గురయ్యారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఆ యొక్క హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి వారిద్దరూ చచ్చిపోయారు. ఆ రోజు ఆదివారం మేము ఆరాధనలన్నీ కూడా చూసుకుని ఆదివారం పొద్దున్నే బయలుదేరితే మరలా మాకు 4-5 అయిపోతుంది. ఆ రోజు నేను ఫోన్ చూడాల.
సాయంత్రం ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ చూసుకుంటే కాలిపోయిన శవాలు నా ఫోన్లోనికి వచ్చేసింది. తర్వాత బీభత్సమైనటువంటి ఆ ఫోన్ కాల్స్ నాకు వచ్చేసింది. ఏంటి అమ్మో ఇన్ని మిస్డ్ కాల్ ఉన్నాయేంటి, ఈ ఫోటో ఎవరి అని కింద మ్యాటర్ చదివితే నాకు తెలిసిన విషయం ఏమిటంటే, నేను వారి దగ్గర పెరిగినటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. ఎలా చనిపోయారంటే అగ్ని ప్రమాదంలో చనిపోయారు. బయటికి రావడానికి కూడా వారికి అవకాశం లేదు. వెంటనే ఎప్పుడైతే ఆ ఫోటోలు చూశానో వెంటనే నాలో కలవరం మొదలైపోయింది, వెంటనే నాలో భయం మొదలైపోయింది, వెంటనే ఒక రకమైనటువంటి ఆ టెన్షన్ మొదలైపోయింది. అయ్యో ఏంటి ఎలాగున జరిగింది అనేటటువంటి విధానంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఆటోమేటిక్ గా నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం రాగానే ఇక నేను ఆసుపత్రికి వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఏమంటున్నారంటే నిన్ను మేము జాయిన్ చేసుకుంటాం. ఎందుకు జాయిన్ చేసుకోమంటే జ్వరం అంటే ఏంటి, కరోనా కాబట్టి నిన్ను మేము మరి జాయిన్ చేసుకోవడానికి కుదరదు అని చెప్తున్నారు. వెంటనే నాకేమో టెన్షన్ ఎక్కువైపోతుంది, నా యొక్క బీపీ బాగా రేజ్ అయిపోతుంది, మరి ఏంటో తెలియనటువంటి ఒక వేదన నా యొక్క హృదయంలో ఉండిపోతుంది. వెంటనే ఇక్కడ ఉయ్యూరులో అవదలే కానీ విజయవాడ వెళ్ళిపోదామని చెప్పి నేను నా భార్య ఇద్దరం కలిసి బండేసుకుని విజయవాడ వెళ్ళిపోయి దరిదాపుగా 13 నుండి 15 హాస్పిటల్ మేము ఇద్దరమే తిరిగాం. ఎక్కడ తిరిగినా ఏమన్నారంటే మీరు కరోనా టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే ఈ యొక్క మంచం మీద కొన్ని లక్షల రూపాయలు పెట్టాలి, అప్పుడే నీకు మేము ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని అంటే ఆ వల్ల ఏది కావట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి ప్రభువా అని చెప్పి నా భార్య ఒక పక్కన ఏడుస్తుంటే నా భార్యకి నేను ధైర్యం చెప్పుకుంటూ ప్రార్థన చేశా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా యొక్క భార్య యొక్క స్నేహితురాలు ఒక హాస్పిటల్లో పనిచేస్తా ఉంది. ఆమె అప్పుడు ఎందుకు ఫోన్ చేసిందో మాకు తెలియదు. ఆమెకి పలకరిద్దామని నా భార్యకు ఫోన్ చేసింది. ఎక్కడున్నావు ఏంటంటే, అమ్మా నేను విజయవాడ నడి రోడ్డు మీద ఉన్నానమ్మా, మీ అన్నయ్యకి ఇలాగ బాగోలేదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదు, ఒకవేళ పెద్దవారిని ఎవరైనా అడుగుదామంటే ఎవరు కూడా ఈ జ్వరం అనేసరికి మా దగ్గరకు రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి చెప్తూ ఉండగానే ఆ పాప ఒక మాట చెప్పింది. అదేంటంటే, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, అను హాస్పిటల్ అని ఒక ఆసుపత్రి ఉంది, ఆసుపత్రిలోనికి నువ్వు తీసుకొచ్చే, నేను చూసుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే నేను నా భార్య ఆసుపత్రికి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ ఒక సిటీ స్కానింగ్ అని తీశారు. సిటీ స్కానింగ్ తీసిన తర్వాత అప్పుడు వరకు మరి నా భార్య మరి నాతోనే ఉంది. వెంటనే ఆ రిపోర్ట్స్ రాగానే ఆ డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, నీ భర్త మాస్టర్ గారు 5 రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఏంటండి 5 రకాలు? నాకేమి అర్థం కాల. అమ్మో ఏంటి 5 రకాల సమస్యలు అంటున్నారేంటి, అనారోగ్యాలు అంటున్నారేంటి అని చెప్పి ఏడుస్తూనే ఉన్నా. అప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే, నీ భర్తకి బీపీ ఉందమ్మా, తర్వాత నీ భర్తకి గుండె పక్కన ఒక కండరం పెరుగుతుందమ్మా, తర్వాత నీ భర్తకి మరి జ్వరం ఉందమ్మా, తర్వాత నీ భర్తకి షుగర్ కూడా అటాక్ అయ్యేటటువంటి విధానం ఉందమ్మా, తర్వాత ఆ యొక్క కొంత ఇన్ఫెక్షన్ కూడా నీ భర్తకు వచ్చిందమ్మా అని చెప్పి 5 రకాల సమస్యలు ఉన్నాయి. కనుక ఇప్పటికిప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, వెంటనే ఒక 7 లక్షల రూపాయలు కట్టకపోతే ట్రీట్మెంట్ లేదు, వెళ్ళిపోవటమే అని చెప్తూ ఉండగా అక్కడ మమ్మల్ని పిలిచినటువంటి నా భార్య స్నేహితురాలు వెంటనే అడ్డుపడి ఏమని చెప్పిందంటే, ఈయన మా అన్నయ్య అండి,
ఈయన గురించినటువంటి విధానం అంతా నాది పూచి, హాస్పిటల్లో పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నాకు చెప్పారు, మరి నీ దగ్గర నీ భార్య ఉండటానికి వీల్లేదు, నువ్వు ఒక్కడే ఒక రూమ్ లో ఉండాలి, నీకు పరిచర్య చేయటానికి కానీ నీకు నీ పక్కన ఉండటానికి కానీ ఎవరి వల్ల కూడా కాదు అని చెప్పినప్పుడు నా భార్య ఒప్పుకోరా. ఎందుకంటే ఒక్కడే పంపించడం ఆమెకి ఇష్టం లేదు. వెంటనే జరిగిన సందర్భం ఏమిటంటే ఆమె చెప్పింది, ఏమండి మీరు ఒక్కలే ఉండాలంట, వాళ్ళు ఏం చెప్తే అదేనండి, ఏం చేస్తే దానికి రెస్పాండ్ అవ్వండి, మీకేం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పింది, పోయినసారి వచ్చినప్పుడు నేను చెప్పాను అనుకుంటా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. మీరు వర్తమానాల్లో చెప్తూ ఉంటారు కదండి, ధైర్యం తెచ్చుకోండి. దావీదు ఒంటరిగా ఉన్నాడు, అందరూ విడిచిపెట్టేశారు, ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు కూడా మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోండి, యేసయ్య మీతో పాటు ఉంటాడు అని చెప్పినప్పుడు వెంటనే నా పక్కన ఒక వార్డ్ బాయ్ నా బ్యాగ్ పట్టుకున్నాడు. నా భార్య అంత దూరంలో చూస్తానే ఉంది, నేను వెళ్ళిపోతా ఉన్నాను. నాతో పాటు రావడానికి ఎవరు లేరు. బంధువులకి ఫోన్ చేశాం, అనేక మంది పెద్దలకి ఫోన్ చేశాం, సంఘ బిడ్డలకి ఫోన్ చేశాం, కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితులని. వెంటనే నా దగ్గర ఉన్నటువంటి ఫోను ఉన్నటువంటి పరిస్థితులని నా భార్యకి నాకు చెప్పి వెళ్ళిపోతూ ఉండగా నాకు అనిపించింది, మరణం అంటే ఇదేదేమో అనిపించింది. మరణం కూడా అంతే కదా, చనిపోతాం, అందరూ ఉంటారు, కానీ మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. నాకు అలా అనిపించింది. హాస్పిటల్లో నేను 9 రోజులు ఉన్నాను. 9 రోజుల్లో 3 రోజులు ఒక్కడే ఒక్క గదిలో ఉన్నాను. నాలో ఉన్నటువంటి బలహీనత వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఇంకా రేస్ అయిపోతుంది. ఈ విధమైనటువంటి 5 రకాల సమస్యలతో నేను ఆసుపత్రిలోకి వెళ్ళాను. నాకు హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి చెల్లికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మా నేను ఒక్కడే గదిలో ఉండలేకపోతున్నాను రా, దయచేసి వేరే గదిలోనికి నన్ను మరి పంపించండి అని అంటే 3 రోజుల తర్వాత కొద్దిగా షిఫ్ట్ వచ్చిన తర్వాత 2 ఉన్న గదిలోనికి నన్ను షిఫ్ట్ చేశారు. 2 ఉన్న గదిలోనికి మరి పంపించిన తర్వాత ఆ గదిలో నేను 3 రోజులు ఉన్నాను. ఆ గదిలో 3 రోజుల్లో కూడా ఒక భయంకరమైన ఒక 3 సంగతులు జరిగినాయి. ఆ 3 సంగతులు ఏమిటంటే, ఒక ఆయన మొదటి రోజు నాతో పాటే ఆ పక్కనే బెడ్ మీద ఉన్నాడు. బెడ్ మీద ఉంటూనే మరి అతనికి దరిదాపుగా 45 నుండి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ నేను అక్కడికి వెళ్ళిన ఆ కొన్ని గంటల్లోనే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. అతను చచ్చిపోయాడన్న సంగతి నాకు తెలుసు. శవాన్ని పక్కన పెట్టుకుని మరి అతన్ని వెంటనే వాళ్ళు తీసేయకోకుండా కొన్ని గంటల పాటు అలాగే ఉంచేశారు. ఎందుకు అలా ఉంచేశారంటే, ఒకవేళ డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే వేరే వేరే విధానాలు కావచ్చు, నాకు తెలియదు. కానీ ఒకవేళ వారే అనుకుంటున్నారంటే హాస్పిటల్ వాళ్ళు ఇతను చచ్చిపోయాడని నాకు తెలియదు అనుకుంటున్నాడు. పక్కన శవాన్ని పెట్టుకుని కొన్ని గంటల పాటు ఏంటబ్బా అని చెప్పి ఏడ్చుకు కన్నీరు కాదు దేవుని సన్నిధిలో ఆ ఆసుపత్రి గదిలో ఎంతో కన్నీరు కార్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు అలా గడిచిపోయింది. తర్వాత 3వ రోజు మళ్ళా ఏం జరిగిందంటే, ఒక 27 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తాడంట. మరి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడంట.
దరిదాపుగా నెలకి 70,000 నుండి 1,00,000 రూపాయలు వస్తాయంట అతనికి ఆ యొక్క జీతం. అతను చాలా గుండెలు బాదుకుంటూ కలవరంతో భయంగా వచ్చి నా ముందే అడ్మిట్ అయ్యాడు. అతను నేనున్న గదిలో ఎడం పక్కన బెడ్ మీద ఉంచారు అతన్ని. తర్వాత ఎడం పక్క నుంచి మరలా ఎవరైతే చనిపోయాడో ఆ బెడ్ మీదకి వచ్చాడు అతను నాతో చెప్తున్నాడు, సార్ ఒక నిన్నటి కాల సమయంలో మా నాన్నగారు కూడా ఇదే ఆసుపత్రిలోకి అడ్మిట్ అయ్యాడండి. మరి మా నాన్న ఎలా ఉన్నాడో ఏంటో నాకు తెలియదండి, ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలియదండి, నేను కూడా ఇదే ఆసుపత్రిలో జాయిన్ అయ్యానండి అని చెప్పి నాకు చెప్తున్నాడు. మీ నాన్న ఫోటో ఏదన్నా ఉంటే చూపిస్తావా అని అడిగితే అతని ఫోన్లో ఆ నాన్న ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే గుండె చాలా భయంకరమైంది. ఎందుకంటే ఆ పెట్టి మీద చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫాదర్. ఎవరైతే మొదటి రోజు చనిపోయాడో వాళ్ళ నాన్న చనిపోయిన పెట్టి మీదకే మరలా కొడుకు మరలా ఇలా జరిగిందని నేను ఎందుకు చెప్పాలి, అసలే ఆ బిడ్డ చాలా కలవడంతో ఉన్నాడు అని చెప్పి, సరేలే బాబు నేను పాస్టర్ గారిని నేను నీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు ధైర్యం ఇవ్వాలని అని చెప్పి అంటూ ఉండగానే కొడుకున్నాం. తెల్లారేసరికి కొడుకు వచ్చాడు. దేవుడు పెట్టారు. 3 రోజుల్లో నా పక్కన ఉన్న వారు ఇద్దరు చనిపోయినప్పుడు సవాల మధ్యలో పక్కన పెట్టుకుని ఉంటున్నటువంటి సందర్భాల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను చూస్తే చాలా భారీగా ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ నా పక్కనే చనిపోయాడు. కానీ దేవుడు నన్ను మాత్రం మరణానికి నేను వెంటనే మరలా నా సిస్టర్కి ఫోన్ చేశాను, అమ్మా ఈ రూమ్ లో కూడా నేను ఉండలేకపోతున్నాను రా, ఇలాగినా మరి చనిపోతున్నారమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే 5గురు ఉన్న రూమ్ లోనికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 5గురు ఉన్న రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా నాకు ప్రశాంతత అనిపించింది. అప్పటి వరకు నేను నా భార్యతో మాట్లాడేవాడిని. నా భార్య నన్ను చాలా ధైర్యంతో నింపుతూ ఉండేది. ఏం కాదండి, ప్రార్థన చేస్తూ ఉంది అని ధైర్యంతో నింపుతూ ఉండేది. అసలు సంగతి ఏమిటంటే నేను ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజే ఆమె వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయింది. ఈ ఆసుపత్రి అంతా కూడా మేము తిరుగుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కడ అటాక్ అయిందో కోవిడ్ నా భార్యకి అటాక్ అయింది. వెంటనే ఆ సిమ్టమ్స్ కనిపించేసరికి ఆమె కూడా టెస్ట్ చేయించుకుంది, పాజిటివ్ అని వచ్చింది. వెంటనే అసలు ఎంత భయంకరమైన విషయం ఏంటంటే నా భార్య ఆమె కారు మాట్లాడుతుంది, బట్టలు తీసుకుని ఒంటరిగా, బంధు బలం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, సమాజంలో చాలా పేరు ఉంది, కానీ ఒంటరిగా వచ్చి బందర్ హాస్పిటల్, అమ్మో నా భర్తనేమో అట్టాల హాస్పిటల్లో పెట్టారు, మళ్ళా నేను కూడా అక్కడ అడ్మిట్ అయితే ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు కావాలంటారు అని నా భార్య వచ్చి మన బందర్ హాస్పిటల్లో హాస్పిటల్లో ఉండే నాతో ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాలన్నీ నాకు నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజయవాడలో నేను, బందర్లో నా భార్య ఇద్దరము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు మా ఇద్దరిని కూడా అద్భుతముగా స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9 లక్షలు 15 లక్షలు కట్టాలి అని చెప్పినటువంటి డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి నా సహోదరి ఏం చేసిందో నాకు తెలియదు, కానీ ఆరోగ్యశ్రీలో నన్ను పెట్టేసి నేను ₹1 కూడా ఆసుపత్రిలో కట్టకోకుండా, ఏంటండి 15 లక్షలు కట్టాల్సిన నన్ను ₹1 కూడా కట్టకోకుండా
మరలా ఆమె కారు మాట్లాడి నన్ను హాస్పిటల్ నుండి మరలా ఇంటికి తీసుకొచ్చి నా భార్యకి నా చేయి అప్పచెప్పి ప్రార్థన చేయించుకొని ఖర్చుల కోసం మాకు కొంత డబ్బులు ఇచ్చి దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు ఆపదలో ఆదుకునే దేవుడు, అక్కరలో ఆదుకునే దేవుడు, సమస్య వచ్చినప్పుడు తోడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు కార్చిన కన్నీటికి దేవుడు క్షమాపించేవాడు. నేను కార్చిన కన్నీరు, నాకు యొక్క భార్య కార్చిన కన్నీరు దేవుడు చూచి ఆలకించి మరలా మమ్మలను సజీవులుగా ఉంచి హల్లెలూయా హల్లెలూయా ఇద్దరిని కూడా మరలా ఇంటికి తీసుకుని వచ్చాడు. మమ్మలను ధనము లేకపోయినా మమ్మలను దేవుడే అనేక మందిని ప్రేరేపించి హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బులున్న ప్రాణం దక్కనటువంటి రోజు. ఆ రోజుల్లోనే గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట హాస్పిటల్లో. కానీ మనిషి బయటికి ఏమి తెలియని ఒక పల్లెటూరులో సేవ చేసుకునేటటువంటి మమ్ముల్ని యేసయ్య మా పక్షాన ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మా పక్షాన ఉన్నాడు కనుక మమ్మలను బ్రతికించి మరలా సజీవులుగా సేవలో ముందుకు కొనసాగటానికి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా కూడా ఏం చేశాడంటే వెంటనే యాజకుడైన ఉజ్జియా వచ్చి నీవు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు వెంటనే గోడ తట్టు తిరిగి మోకాళ్ళ నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, బైబిల్లో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలో హిజ్కియా చేసిన ప్రార్థన ఏమిటంటే నీ కృప చేత నన్ను జ్ఞాపకము. దేవునికి స్తోత్రం. కృప చాలా గొప్పది. కృప అనే మాటకు అర్థం ఏమిటంటే అర్హత లేని వాడికి అర్హతనిచ్చేది. నీ కృప తప్ప మించినదే లేదయ్యా, నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా, నీ కృప తప్ప మించినదే లేదయ్యా, నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ కార్యము సఫలము చేసే నీకు మహిమ
చేతులు ఇచ్చిన కానీ ముందు చేతులు రావటం అమ్మా, వెనక పళ్ళు పై బాగా పొందాలు చెప్తుంది కానీ ముందు చేతులు మాత్రం ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమిటంటే, గోడ తట్టు తిరిగి నీ కృప చేత నన్ను జ్ఞాపకము. అయ్యా, నాకు మరణకరమైన రోగం వచ్చింది, నేను చనిపోతానని ఇప్పుడే దైవజనుడు వచ్చి చెప్పెళ్ళాడు. అయితే నీ కృప నా పైన కుమ్మరించు నాయన, నన్ను జ్ఞాపకము. దేవునికి స్తోత్రం. శాంసన్ ఆ దేవాలయంలో కాసేపట్లో చనిపోతాడు అనగా అప్పుడు ఒక ప్రార్థన చేసింది, నీ దయ చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో మంచి మంచి ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడ హిజ్కియా నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మనము కూడా ఏ విధమైన పరిస్థితుల్లో ఉండాలంటే, అయ్యా నీ కృప చేత నన్ను కనుకరించినాయి, నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటూ మనం కూడా మన ప్రార్థనలో ఆ యొక్క మాటలను మాట్లాడే వారిగా, ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ఆ మాట చదవండి, హిజ్కియా కన్నీరు కారుస్తూ అన్నటువంటి మాట 3వ వచనం చదువునా, 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, అబ్బా నీ కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడో, వెంటనే ఆ కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. హిజ్కియాతో వెంటనే ఉజ్జియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా ఉజ్జియా, మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళిపో. ఏంటి ప్రభా, ఇప్పుడేగా ఇల్లు వచ్చాను, వెళ్ళు. విషయం ఏంటి ప్రభా? వెళ్ళి హిజ్కియాతో చెప్పు, నేను నీ ప్రార్థన ఆలకించాను, నీ కన్నీటిని చూశాను, కనుక నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్? ఓ దేవునికి స్తోత్రం. అన్ని సంవత్సరాల ఆయుష్ను నేను నీకు పొడిగిస్తున్నానని చెప్పి నేను చెప్పినట్టుగా వెళ్ళి హిజ్కియాకి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, ఇదేంటి ప్రభా, ఇప్పుడే వెళ్ళి చెప్పొచ్చాను, మళ్ళీ ఇంట్లోనే ఏమైపోయింది. కొన్ని సందర్భాల్లో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ పరిస్థితిని తిరగబెడతాడు. ఒకవేళ నీ మరణకరమైన పరిస్థితుల్లో ఉండి దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే, చనిపోవలసిన నిన్ను, దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదు కానీ కొంత దానం కట్టాలి. ఏంటి ప్రభు పరిస్థితి, ఇప్పుడు నేను అవమానం చెందుతున్నాను, మరి చాలా బలహీనుడిగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుడి సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ పరిస్థితిని
అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేనప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. శాములు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను నా భార్య కట్టుబట్టలతో సంచేసుకొని, కర్రలు సంచేసుకొని, బ్యాగ్ చేసుకొని, బట్టలతో వెళ్ళాము. ఈ రోజున దేవుడు మాకు ఒక 2 అద్భుతమైన మందిరాలు ఇచ్చి, దేవుని స్తోత్రం. 2 చోట్ల ఒక 5 లక్షలు పెట్టి, ఒక చోట కొన్ని లక్షలు పెట్టి, మరి ఆ స్థలాలు కొని మందిరాలు కట్టడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. ఒంటరిగా ఉన్న మమ్మలను ఎవరు పట్టించుకొని మమ్మలను ఏ విధమైన పరిస్థితులకు లోను కాని మమ్మలను దేవుడు ఒక అద్భుతమైన విధానంలో ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 40 మందిరానికి అయ్యగారు వచ్చారు. అది దేవుడు ఇచ్చాడు. మేము వెళ్ళినప్పుడు అక్కడికి 5 విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 45 మంది 50 మంది వస్తున్నారు. మరి మన మందిరానికి అయ్యగారు వచ్చాడు. అక్కడ ఒక వికలాంగుడు వచ్చాడు. ఫస్ట్ ఈ రోజున ఒక 60 మంది, ఒక 50 మంది అక్కడ ఆరాధనకు వస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అద్భుతమైన మందిరం అక్కడ కట్టుబడింది. నేనేమనుకుంటున్నానంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడు అప్పుడే అద్భుతంగా ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. హల్లెలూయా. 21 రోజుల్లోనే మందిరం కట్టబడింది. దాదాపుగా మరి స్థలం కొనుగోలు చేయడానికి 5 లక్షలు అవసరమైన 2 రోజుల్లోనే దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఇది నామసంఖ్యం కదా. 2 days, ఓన్లీ 2 days. ఆ స్థలం అమ్మేవాళ్ళు కూడా ఎంత ముందులు అంటే అయ్యారు 2 రోజుల్లో కొంటే కొను, లేకపోతే వేరే వాళ్ళకి, అంటే మనకి ఇవ్వడం ఇష్టం లేక అందరూ అనుకుంటారా ఈ పాస్టర్ గారి దగ్గర ఏమవుతుంది, ఇస్తాకన్నా మెలికి వెళితే ఇవ్వడం అనుకోకుండా మనంతట మనమే కొన్నిసార్లు నిన్ను కూడా నీ బంధువులు అలా అని ఉండొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు నీ స్నేహితులు, నీకు పొరుగు వారు, ఇంట్లో వారే నిన్ను కూడా చులకనగా చూస్తుండొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే నీ కృప చేత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగానే ఉజ్జియా వెళ్ళి ఆ మాటను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, హిజ్కియా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా. దేవుని స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా. మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించాడు. దేవునికి స్తోత్రం. అంతా ఎందుకు జరిగిందంటే నీ కన్నీళ్లు ఆయన బుద్ధిలో దాచబడ్డాయి, ఆయన సంచారంలో లెక్కించబడ్డాయి, ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో నీ సందర్భం అంతా కూడా దేవుడు రాసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీరు కార్చిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను చేశాడు. మరొక వ్యక్తున్నాడు, ఆయన కూడా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక రాజు గ్రంథం 22వ అధ్యాయం మరి 19వ వచనాన్ని చూడండి. ఒక పేజీ తిప్పండి అంతే. 19వ వచనం చెప్పండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చెప్పుకొని అది అండర్లైన్ చేసుకోండి. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి, కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి, రాసుకునే వాళ్ళు చెప్పండి, యవనస్తులు చెప్పండి. దేవుని స్తోత్రం. ఇక్కడ యోషియా అనేటటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజు 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలండి? అంటే అధ్యాయం 6 నుండి చదివితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి.
8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఈ యొక్క యోషియా అనేటటువంటి రాజు కూడా దేవుని దగ్గర కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేశాడో రాయబట్టి మెత్తని హృదయం చేసుకున్నాడంట. ఏంటండి? మెత్తని హృదయం. ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము మెత్తనపడాలి. ఏంటండి? మెత్తనపడాలి. కఠినంగా ఏదో పెదాలతో ప్రార్థన చేస్తే దానికి ఉపయోగం ఉండదు. కానీ మన హృదయాన్ని మెత్తన చేసుకొని కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని స్తోత్రం చెప్పండి. రాజు గురించి నేను ఎక్కువగా వివరించాలని ఆశపడలేదు, నాకు టైం అయిపోయింది కనుక నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ రాజు ఎప్పుడైతే 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యి తన రాజ్యభారాన్ని బట్టి విషయాన్ని బట్టి ప్రార్థన చేయగా మెత్తని హృదయముతో కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, నీవు కీడును చూడనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 20వ వచనం చదువునా. నేను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదికి రప్పించబో కీడును నీవు నీ కళ్ళతో చూడనే నీ కన్నులతో నీవు చూడనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మెత్తని హృదయం కలిగి కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు సమాధానంగా సమాధిలోనికి వెళతావు. నీ పితరులకు జరిగిన కీడు, నీ రాజ్యానికి జరిగిన కీడును నీవు నీ కళ్ళతో చూడనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు కూడా మనము కూడా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మెత్తని హృదయం గలవారమై ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే సమాధానం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కీడు మన దగ్గరకు రానే రాదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిఠాపురంలో మేము ఒకసారి మీటింగ్లు పెడితే 3 రోజుల్లో ఒక టీచర్ గారు ఆ సభలకి నేను ముగిస్తాను. ఈ యొక్క సందర్భంగా టీచర్ గారు అటెండ్ అవుతున్నాడు. టీచర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, నా భార్య కూడా ఈ యొక్క కూటానికి రావాలి. కానీ ఆ టీచర్ గారి భార్య ఒక సైకో. ఎవరండి? ఎంత సైకో అంటే ఎంత భయంకరాలంటే, పాపం ఈ టీచర్ గారు అమ్మంది ఏంటంటే వెనకాల నుండి వచ్చి అన్నంలో కిరసనాలు పోసారు. కిరసనాలు పోసి ఇక ఈయన ఇదేం చెట్ట చేస్తుందని చూస్తుంటే ఆయన మొహం చూసి అహహహ అని కొడుతా. అంటే అంత భయంకరమైనటువంటి సైకోయిజం. ఈయనేమో కోటాలకు వచ్చాడు, 2 రోజులు వచ్చాడు. 3వ రోజు మరి తన భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, అమ్మా మరి నేను రోజు కోటాలకు వెళ్తున్నాను, ఈరోజు నువ్వు కూడా వస్తే బాగుంటుంది, ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది. మరి నేనెప్పుడు నేను ఏ రోజున ఎక్కడికి రమ్మని అడగలేదు. కార్యక్రమాలకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా నేను ఒక్కడే వెళ్ళి అటెండ్ వచ్చేవాడిని, కానీ నిన్ను రమ్మని ఏనాడు కలవలేదు. కాబట్టి నీవు వచ్చి ఒకసారి నాతో పాటు పూడికలో పాల్గొంటే మరి దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడమ్మా అని సావధానంగా చెప్తే, మరి ఏ మైండ్తో ఉందో ఏంటో, సరే వస్తా పదా. ఇద్దరు కూడా బండి మీద వచ్చారు. వచ్చి దైవజనులు మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ రాళ్ళ పెట్టేడుతుంది. కళ్ళలో నుంచి కన్నీళ్లు భయంకరంగా వచ్చేస్తామని, అమ్మో ఏంటి ఇదొక సందర్భమా ఏంటి, ఇదొక యాక్టింగా ఏంటి, ఇదొక సైకోయిజమా ఏంటి అని చెప్పి ఈ టీచర్ గారు చాలా భయపడిపోతా ఉన్నాడు. వెంటనే అతని భర్త దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు. దేవునికి
హల్లెలూయా. ఏమండి, నన్ను క్షమించండి. వాక్యం వింటూ ఉండగానే దేవుడు నా హృదయాన్ని పగలగొట్టాడు. నా స్థితిని నాకు తెలియజేశాడు. నేను ఎలాగున జీవిస్తున్నానో అదంతా కూడా ఒక రోల్ వలె నాకు కనబడిపోతా ఉంది. నేను పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాను. ఒక్కసారి పాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించయ్యా. వెంటనే టీచర్ గారి ఆనందానికి అవధులు లేవు. ఈయన కూడా ఏడుస్తున్నాడు, ఈయన ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది, ఈయన ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తున్నాడు. ఇద్దరు కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, నా భార్య ఇలాంటి పరిస్థితుల్లో ఉందండి, ప్రార్థన చేయాలండి అన్నప్పుడు పాస్టర్ గారు కూడా కన్నీటితో ప్రార్థన చేశాడు. వెంటనే వేదిక మీదకి పిలిపించి తన పరిస్థితి అంతా కూడా సాక్ష్య రూపంలో చెప్పించాడు. ఈ పాస్టర్ గారు ఎడుతున్నాడు, అమ్మగారు ఎడుతుంది, టీచర్ గారు ఎడుతున్నాడు. ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ సభ అంతా కూడా కన్నీటి సభ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టీచర్ గారు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆమె భర్త, ఆమె యొక్క భార్య, ఖర్చురాలైన ఆయన భార్య మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం వాళ్ళకి వెళ్ళి ఈ రోజున అద్భుతంగా పిఠాపురంలో వాళ్ళే ఒక పాస్టర్ గారులుగా మారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ 90 రోజుల కూడికల్లో దేవుని సేవకుడిగా, దైవజనుడిగా మీకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏమిటంటే, మీరు కూడా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, మందిరాలకు రాకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి కోసం ప్రత్యేకంగా స్పెషల్ గా కన్నీటి ఖర్చు ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన ఎవరినైనా కదిలించి వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మంది కన్నీరు కార్చారు, కానీ వారి గురించి చెప్పడానికి అవకాశం లేదు కనుక నేను నా మాటలు ముగిస్తున్నాను. పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి తన వెంట్రుకలతో తుడిచి, యా మీరు పాపిని ప్రభా అనుకుంది. వెంటనే ఆమె బైబిల్లోకి ఎక్కింది, చరిత్ర పట్టంలోకి ఎక్కింది, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ముందుకు కొనసాగించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు జీవితంలో కార్యం చేసిన దేవుడు, హిజ్కియా జీవితంలో కార్యం చేసిన దేవుడు, యోషియా జీవితంలో కార్యం చేసిన దేవుడు, నా జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యాన్ని చేయగలడు ఆయన. అయితే సమస్య ఏమిటంటే నీ హృదయం మెత్తబడాలి. నీవు సమాధానంగా ప్రార్థన చేయాలి. కఠినంగా కాదు, ఏదో గతాలతో కాదు, ఏదో ఒళ్ళించినట్టు కాదు, కానీ దేవుని సన్నిధిలో మెత్తని హృదయం కలిగి, మరి హిజ్కియా అలాగైతే నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆయన అని ప్రార్థన చేశాడు. అలాగే నీవు కూడా ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఒక మేలైన మహిమతో నింపుతాడు. ఈ 90 దినాలు పూర్తవక ముందే నీకు ఒక మంచి శుభకరమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు, నీ కుటుంబానికి, సంఘాన్ని బట్టి గ్రామానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. నా గురించి, నా పరిచయం గురించి ప్రార్థన చేయండి. మరొకసారి దైవజనులకి, మరి దైవజన్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. వాక్య సందేశంలో నేను దేవుడు మనందరితో మాట్లాడుతున్నాను. ఇంచుమించు 33 దినాలు రాత్రితో గడిచిపోతున్నాం. ఈ 40 దినాల ప్రార్థనలో 9 నిమిషాల ప్రార్థన. దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. దేవుడు తన దాసుల ద్వారా మనకు ప్రత్యక్షపరిచినటువంటి ఆ దివ్య కృపతో కూడిన దేవుని మాటలు మన హృదయాలను వెంటనే చేయబడి దేవుని ఎదుట దీనత్వముల తెచ్చమని ప్రార్థన చేయగలిగితే, దావీదంటున్నాడు, ఏ దీనుడు ప్రార్థించగా యెహోవా ఆలకించెను అని. మనమందరం కలిసి దీన మనసుతో, దయాళత్వముతో ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుందాము.
నిజంగా గడిచిన సంవత్సరాలలో కలిగిన భయంకరమైన విపత్తులు నేటికి ఇంకా భూమి మీద తాండమాడుతూనే ఉన్నాయి పిల్లలు. ఇంకా ప్రజలను పట్టి పీడిస్తానే ఉంది. కానీ నిజంగా ఎన్నోసార్లు ఒంటరి బ్రతుకులు మన జీవితాల్లో ఉంటున్నాయి. కన్నీటి జీవితాలతో బ్రతుకుతూనే ఉన్నాం. వేదనకరమైన బ్రతుకులతో మనం బ్రతుకుతూనే ఉన్నాం. అయితే ఈ రాత్రిన యేసయ్య మనందరితో మాట్లాడుతున్నాడు. హిజ్కియా కన్నీళ్లు తుడిచిన దేవుడు, యెషయా కన్నీళ్లు తుడిచినటువంటి దేవుడు ఈ రాత్రి మనందరి కన్నీళ్లు తుడబోతూ ఉన్నాడు. మనందరి కన్నీళ్లు దేవుడు తుడబోతూ ఉన్నాడు. దేవుని అడుగుతావా? ఒక్క నిమిషం సమయాన్ని కేటాయించి పెట్టా. సమయం అయిపోతుంది అనుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలే, ఇంకా నన్ను విడిచిపెట్టట్లేదన్న మనస్తత్వంతో ఉంటే దేవుని దీవెన పొందుకోలేవు. ఒక్క నిమిషం దేవునికి ఇచ్చి ప్రభుని అడుగు. నీ హృదయం ఎలాగుందో నీకు తెలుసు, నీ మనసు ఎలాగుందో నీకు తెలుసు, నీ ప్రవర్తన ఎలాగుందో నీకు తెలుసు, ఏ విధమైనటువంటి జీవన శైలి నీలో కలిగి ఉన్నావో నీకు తెలుసు. ఏది మరుగై ఉండలేదు పిల్లలు. ఒకవేళ మనుషులకు మరుగై ఉండొచ్చేమో కానీ దేవునికి ఏది కనుమరుగై ఉండదు. ఆయన చూస్తున్న దేవుడు మనల్ని, ఆయన మనల్ని తేటగా చూస్తూ ఉన్నాడు. మనము బయటికి ఎలా ఉంటున్నామో లోపలికి ఎలా ఉంటుందో సమస్తమును ఎరిగినటువంటి దేవాతి దేవుడు ఆయన. రాత్రి యేసయ్యకు అప్పగించుకుందామా? ఒకవేళ నీ కన్నీరు మెత్తన హృదయముతో దేవుని కన్నీరు కార్చట్లేదమ్మా, హిజ్కియా తన తట్టు గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు గార్చంటున్నాడు. యేసయ్యా తను నీ కృప చేతకు జ్ఞాపకం చేసుకోవాలి. బ్రతములాడుకుంటున్నాడు బిడ్డ, బ్రతములాడుతున్నాడు యేసయ్యని. ఈరోజు బ్రతములాడే అనుభవం నీకుందా? దేవుని ప్రాధేయపడుకునేటువంటి అనుభవం నీకుందా? ఒకవేళ నాకేంటి అనుకుంటున్నావేమో, నాకేం కొరత లేదనుకుంటున్నావేమో, కొదువు లేదనుకుంటున్నావేమో, గమనించి బిడ్డ, ఈరోజు యేసయ్య మన ప్రార్థన వినబోతూ ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. ఆయన కార్యములు మన పక్షమున దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ ప్రార్థనల ముగింపులోపు దేవుడు తన ఆశ్చర్యకరమైన కార్యాలను మన ఎడల విస్తరింపజేయబోతా ఉన్నాడు. దేవునికి అప్పగించుకున్న ప్రభా, నువ్వు చేయగలిగిన దేవుడవు, నువ్వు జరిగించగలిగిన దేవుడవు, నా కుటుంబాన్ని మార్చగలిగిన దేవుడవు, నా భర్తను మార్చగలిగిన దేవుడవు, నా బిడ్డలను మార్చగలిగిన దేవుడు, నా కుటుంబంలో కలిగిన ప్రతి లోటును మార్చగలిగిన దేవుడవు నీవే. దేవుడికి ప్రార్థన వినాలి. మార్చగలిగిన దేవుడు మన ముందున్నాడు. మార్చుకోవడానికి నీవు నేను ఇష్టపడితే, మార్పు కలిగి ఉండటానికి నువ్వు నేను సిద్ధపడితే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదైనా, ఎవరిని వదిలివేసే దేవుడు కాదైనా, నా వల్ల కాదు అని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సర్వమును సమస్తమును చేయగలిగిన దేవాతి దేవుడు. రాత్రి దేవుడికి అప్పగించుకొని ప్రార్థించడం. ఒక్క నిమిషం. ఎంతటి శ్రేష్టమైన మాటలు ప్రియారా, ఎంతటి విలువైనటువంటి మాటలు ఈ రాత్రి దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. సూటిగా దేవుడు మనకు అర్థమవులాగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనను గణపరచు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు